ఒక గురువు దగ్గర ఆశ్రమంలో కొంతమంది శిష్యులు ఉండేవాళ్ళు. అందులో ఒక శిష్యుడికి ఎక్కువగా మాట్లాడే గుణం ఉండేది. రోజంతా ఏదో ఒకటి అవసరం లేకపోయినా మాట్లాడుతూనే ఉండేవాడు. భిక్షాటనకు వెళ్ళిన ప్రతి ఇంటి నుండి కొత్త కొత్త విషయాలు మోసుకొచ్చి ఆశ్రమంలో శిష్యులకి వినిపించేవాడు. ఒక శిష్యుడి గురించి ఇంకో శిష్యుడికి, ఆ శిష్యుడి గురించి ఇంకో శిష్యుడికి చాడీలు చెప్తూ వాళ్ళ ముందు మంచి అనిపించుకోవాలని చూసేవాడు. తన గురించి తనే పొగుడుకుంటూ గొప్పలు చెప్పుకుంటుండేవాడు. గురువు ముందు తనే చాలా మంచి శిష్యుడిలా, బుద్ధిమంతునిలా నిరూపించుకునే ప్రయత్నం చేస్తుండేవాడు. ఆ శిష్యుడు ఎప్పుడు నేనొక ధనవంతుల కుటుంబానికి చెందినవాడిని, నేను కావాలంటే ఒక కంఫర్టబుల్ లగ్జరీ జీవితాన్ని గడపగలను, కానీ నేను వాటిని త్యజించి జీవితం యొక్క సత్యాన్ని తెలుసుకోవడానికి వచ్చాను. నేను జీవితం గురించి, నా గురించి తెలుసుకోవాలని అన్నింటినీ వదులుకొని ఇక్కడ ఉంటున్నాను. అందుకే మీకంటే నా త్యాగమే చాలా గొప్పదని చెప్పుకుంటూ ఉండేవాడు. ఒకరోజు గురువు శిష్యులందరినీ పిలిచి, మీ అందరూ రాబోయే 1 నెల పాటు ప్రతి ఒక్కరూ మీ సామర్థ్యానుసారం ఏదో ఒక సంకల్పాన్ని తీసుకొని దాన్ని చిత్తశుద్ధితో పాటించాలి. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆ సంకల్పాన్ని బ్రేక్ చేసినట్లయితే ఎప్పటిలా మీ పాత దినచర్యలోకి వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. శిష్యులందరూ వాళ్ళ సామర్థ్యానుసారం చిన్నదో పెద్దదో సంకల్పం చేసుకొని దాన్ని గురువుకి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. కానీ ఆ మాటకారి శిష్యుడు మాత్రం తను అందరికంటే భిన్నంగా ఉండాలి అని నేరుగా గురువు దగ్గరకు వెళ్ళి, గురువా, నేను చిన్న సంకల్పం తీసుకోవాలనుకోవట్లేదు, నాలాగే నేను తీసుకునే సంకల్పం కూడా గొప్పగా ఉండాలి, నేను ఏం సంకల్పం తీసుకోవాలో మీరే చెప్పండి అని అడుగుతాడు. శిష్యుని మాటలు విన్న గురువు నవ్వి, నేను ఇచ్చే సంకల్పాన్ని నువ్వు పూర్తి చేయగలవా? దాన్ని పూర్తి చేయడం నీకు సంభవం అవుతుందా? వద్దులే, దాన్ని పూర్తి చేయడం నీకు అసాధ్యం, సో నువ్వే నీకు తగ్గ సంకల్పం తీసుకో అంటాడు. శిష్యుడు, లేదు గురూజీ, మీరు ఏం చెప్తే నేను అది చేస్తాను, చెప్పండి అని అడుగుతాడు. సరే అయితే, నువ్వు వచ్చే 1 నెల పాటు మౌనంగా ఉండాలి, నోటి నుండి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు, ఇదే నీ సంకల్పం అంటాడు. శిష్యుడు, ఇదేం సంకల్పం గురూజీ, ఇది చాలా చిన్నది, దీన్ని పూర్తి చేయడం నాకు చాలా సులువు, ఇది వద్దు, నా సామర్థ్యాన్ని ఛాలెంజ్ చేసేలా ఉండే సంకల్పం ఇవ్వండి అంటాడు. గురువు, ముందు నువ్వు దీన్ని పూర్తి చేసి చూపించు, ఆ తర్వాత చూద్దాం అంటాడు. శిష్యుడు గురువు మాటను అంగీకరించి ఆ నిమిషం నుండే మౌనంగా అయిపోయి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. శిష్యుడికి మౌనంగా ఉండడం చాలా ఈజీగా అనిపిస్తుంది. మొదటి రోజు ఎలాగో అలా మౌనంగానే ఉండి గడిపేస్తాడు. కానీ 2వ రోజు నుండి మాట్లాడకుండా ఉండడం చాలా కష్టంగా అనిపించడం మొదలవుతుంది. 3వ రోజు అది చాలా భారంగా అనిపిస్తుంది. ఇంకా 4వ రోజు అసలు ఉండలేకపోతాడు. ఎందుకంటే ఆశ్రమంలో మిగిలిన శిష్యులందరూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అతనికి కూడా వాళ్ళతో మాట్లాడాలి, తన అభిప్రాయాలు వాళ్ళతో చెప్పుకోవాలనిపిస్తుంది. కానీ అతని సంకల్పం అడ్డొచ్చి ఆగిపోతాడు. రోజు మొత్తం ముఖం తేలేసి కూర్చొని ఉంటాడు. అలాగే కొన్ని రోజులు గడుస్తాయి. తిండి తినబుద్ధి అయ్యేది కాదు. తిండి తిప్పలు లేకుండా చివరికి అలా ఉండలేక అనారోగ్యం పాలవుతాడు. ఇంకిలా కాదు అని గురువు దగ్గరికి వెళ్తాడు. గురువు ముందు కూర్చొని, గురువా, నేను మాట్లాడాలి అనుకుంటున్నాను, మాట్లాడకుండా ఉండటం నా వల్ల కావట్లేదు, ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంది, పిచ్చి పడుతుంది, తిండి కూడా ఎక్కట్లేదు, ఏం చేయాలి? సంకల్పం నుండి విరమించుకోమంటారా అని పేపర్ మీద రాసి చూపిస్తాడు. అది చదివి గురువు నవ్వి, సంకల్పం అంటే విరమించుకోవడానికే ఉంది, కానీ ఎవరైతే తమ సంకల్పాన్ని పూర్తి చేస్తారో వాళ్ళే తమ ఆంతరిక శక్తిని పెంచుకోగలుగుతారు. ఎవరైతే తమ ఆంతరిక శక్తిని పెంచుకుంటారో వాళ్ళే సరైన మార్గంలో ఆత్మజ్ఞానాన్ని పొందగలరు. సంకల్పాన్ని తీసుకోవడం నీ చేతుల్లోనే ఉంది, దాని నుండి విరమించుకోవడం కూడా నీ చేతుల్లోనే ఉంది. నీ తోటి శిష్యుల్లో చాలామంది ఇప్పటికే వాళ్ళ సంకల్పం నుండి విరమించుకొని వాళ్ళ పాత దినచర్యలోకి వెళ్ళిపోయారు కూడా. నీ వల్ల కూడా కాకపోతే నువ్వు కూడా నీ సంకల్పం నుండి విరమించుకొని నీ పాత దినచర్యలోకి వెళ్ళిపోవచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈరోజు ఈ చిన్న సంకల్పాన్ని నువ్వు జయించలేకపోతే ఇంక నీ జీవితాన్ని ఎలా జయించగలవు? నేను చెప్పాల్సింది చెప్పాను, ఇంక నీ ఇష్టం.
గురువు చెప్పిన ఈ మాట శిష్యుని నిర్ణయాన్ని మార్చేస్తుంది. శిష్యుడు ఏం మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోయి ఒక రూమ్లో తనని తాను బంధించేసుకుంటాడు. అవసరమైన పనులకి మాత్రమే బయటకి వచ్చేవాడు. మిగిలిన సమయం అంతా రూమ్లోనే ఉండేవాడు. అలా 15 రోజులు గడిచిపోతాయి. ఆశ్రమంలోని శిష్యులందరూ తమ సంకల్పాలను బ్రేక్ చేసుకొని నార్మల్ రొటీన్లోకి వచ్చేస్తారు. కానీ ఈ మాటకారి శిష్యుడు మాత్రం సంకల్పం తీసుకున్న రోజు నుండి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇంకా కొనసాగిస్తూనే ఉంటాడు. శిష్యులందరూ అతని పట్టుదలను చూసి ఆశ్చర్యపోతారు. 15 రోజుల తరువాత మళ్ళీ గురువు దగ్గరకు వెళ్తాడు. గురువుకు, నేను బయట నుండి మౌనంగానే ఉన్నా, నా మైండ్ మాత్రం లోపల ఏదొకటి మాట్లాడుతూ కంప్లైంట్ చేస్తూ అరుస్తూనే ఉంది. నేను బయట నుండి ఎంత నిశ్శబ్దంగా ఉన్నానో లోపల అంత గందరగోళంగా ఉంది. దాని అర్థం నేను సంకల్పాన్ని రద్దు చేసినట్టా అని నాకు సందేహంగా ఉంది గురూజీ అని రాసి చూపిస్తాడు. గురువు, లేదు, నువ్వింకా నీ మౌన దీక్షలోనే ఉన్నట్టు అర్థం. నీ చుట్టూ జరుగుతున్న మాటలు నీ చెవిలో పడుతున్నంత వరకు నీ మైండ్ ఏదో ఒకటి లోపల చెప్తూనే ఉంటుంది. మైండ్ యొక్క స్వభావమే అది, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండడం. నీ మైండ్లో జరుగుతున్న వాదన తగ్గిపోవాలి అంటే నువ్వు ఈ మాటల నుండి, ఈ శబ్దాల నుండి దూరంగా ఉండాలి అని చెప్తాడు. శిష్యుడు గురువుకి ప్రణామాలు చేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తెల్లారేపాటికి తన రూమ్ని, ఆశ్రమాన్ని కూడా వదిలేసి అడవిలోకి వెళ్ళిపోతాడు. చాలా రోజులు గడిచిపోతాయి. తనకి ఇచ్చిన సంకల్పం సమయం కూడా అయిపోతుంది. కానీ అతను తిరిగి రాడు. అలా రాకపోయేసరికి అడవి జంతువులు తినేసి ఉంటాయేమో అని మిగిలిన శిష్యులందరూ కంగారు పడతారు. అతని కోసం అడవిలో గాలిస్తారు కూడా. కానీ అతని ఆచూకీ తెలియకపోయేసరికి వాళ్ళ భయమే నిజమని శిష్యులందరూ నమ్మేస్తారు. కానీ గురువుకి మాత్రం తను బతికే ఉన్నాడని ఎక్కడో చిన్న నమ్మకం ఉండింది. ఒక శిష్యుడు గురువు దగ్గరకు వెళ్ళి, గురూజీ, అసలు ఆ మాటకారి శిష్యుడు ఏమైపోయాడు? ఒకవేళ అతన్ని అడవి జంతువులు చంపి తినేసి ఉండవు కదా అని అడుగుతాడు. గురువు, ఏమో, అలా కూడా జరిగి ఉండొచ్చు. కానీ తను తిరిగి రాకపోవడానికి ఇంకో కారణం కూడా ఉంది. అతను ఎందుకైతే వెళ్ళాడో అతనికి అది దొరికి ఉంటుంది. అందుకైనా అతను తిరిగి రాకపోయి ఉండొచ్చు అంటాడు. శిష్యుడు గురువుతో, గురూజీ, ఎక్కువ మాట్లాడడం అంత హానికారమా అని అడుగుతాడు. గురువు, మనిషి జీవితంలోని సమస్యలలో మౌనంగా ఉండలేకపోవడం కూడా ఒక సమస్యే. ఎందుకంటే అతను ఎప్పుడూ ఏదొకటి మాట్లాడుతూనే ఉంటాడు. కొన్నిసార్లు కేవలం మౌనంగా ఉండలేకపోవడం వల్లనే సమస్య ఇంకా పెరుగుతుంది. అనవసరంగా మాట్లాడటమే మన ఇళ్లల్లో చాలా గొడవలకు కారణమవుతాయి. మనం అవతలి వాళ్లకు వినిపించడానికి తప్ప వాళ్ళు చెప్పేది సైలెంట్గా వినడానికి సిద్ధంగా ఉండము. మన మైండ్లో ఉన్నదాన్ని నేనే కరెక్ట్, నువ్వే తప్పు అని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలని అనుకుంటాం. ఇది ఎంతవరకు కరెక్ట్? అవతలి వాళ్ళు కూడా ఇది చేయడానికే ప్రయత్నిస్తున్నారు కదా. ఇలానే ఒకరి మాటలు ఇంకొకరు వింటూ వినిపించుకుంటూ ఉండడమే కాకుండా వాటిని సమయం వచ్చినప్పుడల్లా తవ్వుకుంటూ ఉంటారు. ఇలా వింటూ వినిపించుకుంటూనే జీవితమంతా గడిచిపోతుంది. కానీ మనకు అర్థం కాని విషయం ఏమిటంటే, మన జీవితం యొక్క ముఖ్యమైన క్షణాలని, మనకు ఆనందాన్నిచ్చే అనుభవాలని కోల్పోతాం. దాని బదులుగా మనకు ఏం దొరుకుతుంది? ఏం లేదు, అంతా వ్యర్థమే. ఇలా చేయడం వల్ల మనం కోల్పోయిందేమిటి అనేది కొంతమంది మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. మిగిలిన వాళ్లకు వాళ్ళు ఎప్పుడు వచ్చారో ఎప్పుడు పోయారో కూడా తెలియదు. శిష్యుడు, మరి దీనికి సొల్యూషన్ ఏంటి గురూజీ అని అడుగుతాడు. గురువు, కేవలం పూర్తి స్పృహలో ఉండి మన ఆలోచనల్ని గమనిస్తూ ఉండడం. అన్ని మానసిక సమస్యలకు ఇది ఒక్కటే మార్గం. ఇంకా ఆ మాటకారి శిష్యుని విషయానికి వస్తే, అతను ఆశ్రమం వదిలి వెళ్ళి 3 నెలలవుతుంది. గురు శిష్యులందరూ ఇంకా ఆ శిష్యుడు వస్తాడు అనే ఆశను వదులుకున్నారు. కానీ ఒకరోజు ఆ శిష్యుడు ఆశ్రమానికి తిరిగి వస్తాడు. అతన్ని చూసి శిష్యులందరూ ఆశ్చర్యంగా, సంతోషంతో నిండిపోతారు. కానీ ఆ మాటకారి శిష్యుడు మాత్రం ఆశ్రమం వదిలి వెళ్ళినప్పటిలా లేడు. ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. అతని కళ్ళల్లో ఒక ప్రశాంతాన్ని గమనించవచ్చు. అతను ఆశ్రమంకి చేరగానే శిష్యులందరూ అతని చుట్టుముట్టి మాట్లాడడం మొదలు పెడతారు. అతను కూడా తన తోటి శిష్యులతో మాట్లాడతాడు. శిష్యులందరూ అతనిలోని మార్పును గమనిస్తారు.
కొంచెం సేపు మాట్లాడిన తరువాత తను నేరుగా గురువు దగ్గరకు వెళ్తాడు. గురువుకి నమస్కరించి, చెప్పండి గురూజీ, ఇప్పటికీ నేను మౌనంగానే ఉన్నానా? నా సంకల్పం ఇంకా కొనసాగుతున్నట్లేనా అని అడుగుతాడు. గురువు కొంచెం సేపు అతని కళ్ళల్లో చూసి, అవును, నువ్వు ఇంకా మౌనంగా ఉన్నావు, నీ సంకల్పం ఇంకా కొనసాగుతూనే ఉంది అంటాడు. శిష్యుడు, గురూజీ, నేను ఆశ్రమం వదిలి వెళ్ళేటప్పుడు నేను బయట నుండి మౌనంగానే ఉన్నాను, కానీ నా లోపల నాతో నాకే చాలా వాదన ఉండింది. మైండ్లో చాలా క్వశ్చన్స్, అవి అసలు వదిలేలా లేవనిపించింది. తట్టుకోలేక నేను అడవిలో ఇంకా లోపలికి వెళ్ళిపోయాను. లోపలికి వెళ్తే అన్నా నా మైండ్ కామ్గా ఉంటుందేమో అనుకున్నాను. కానీ నేను లోపలికి వెళ్ళే కొద్దీ నా మైండ్లో ఆ ప్రశ్నలు ఇంకా ఎక్కువైపోయాయి. నేను ఎంత ఒంటరిగా ఉండాలని ప్రయత్నించానో నా లోపల గొడవ అంత ఎక్కువైపోతూ ఉండింది. గతంలోని పాత విషయాలన్నీ వినపడడం మొదలయ్యింది. నేను ఎంత తప్పు అనే విషయం అప్పుడే నాకు అర్థమైంది. నేను మా ఇంట్లో వాళ్ళతో, నా తోటి శిష్యులతో ప్రవర్తించే విధానం కానీ, వాళ్ళతో తప్పుగా మాట్లాడేటప్పుడు నేను కరెక్ట్, వాళ్ళదే తప్పు అనుకునేవాడిని. నా తోటి శిష్యులను ఎగతాళి చేసినప్పుడు, వాళ్ళతో పోట్లాడినప్పుడు వాళ్ళకంటే నేనే బెటర్, నేను మాట్లాడిందే కరెక్ట్ అనుకునేవాడిని. కానీ నాకు మొదటిసారి నేను ఎంత తప్పుగా మాట్లాడేవాడినో అనే విషయం అర్థమైంది. చాలా రోజుల వరకు నా లోపల ఈ మాటలు, శబ్దాలు వినపడుతూనే ఉన్నాయి. తరువాత కొంత కాలానికి అవి మెల్లిమెల్లిగా తగ్గిపోయాయి. ఇప్పుడు నేను లోపల నుండి పూర్తిగా మౌనంగా అయిపోయా. ఆ అడవిలో బయట నుండి మాట్లాడేవారు ఎవరూ లేరు. నా లోపల ఆ శబ్దాలన్నీ తగ్గిపోయాయి. మొదటిసారి మౌనం అంటే నిజమైన అర్థం నేను తెలుసుకున్నాను. నా చుట్టూ అంతా ప్రశాంతత. ఇప్పటికీ కొన్ని శబ్దాలు వినపడుతూ ఉంటాయి. అప్పుడు కూడా వచ్చేవి, కానీ నేను వాటిని వినలేకపోయేవాడిని. కానీ ఇప్పుడు నేను వాటిని స్పష్టంగా వినగలుగుతున్నాను. గాలి వీచే శబ్దం, పిచ్చుకలు అరిచే శబ్దం, నీరు ప్రవహించే శబ్దం, వీటన్నింటినీ నేను మొదటిసారి స్పృహలో ఉండి వినగలుగుతున్నాను. ఇంతకు ముందెప్పుడూ నేను ఇంత ప్రశాంతతను అనుభవం చేయలేదు. నేను ఈ శాంతిని భంగం చేయడానికి మొదటిసారి నోరు తెరిచి, ఓ భగవంతుడా, ఇది ఎలాంటి శాంతి? అంతా ఇంత ప్రశాంతంగా ఎలా ఉంది? అసలేమైంది అని గట్టిగా అరిచాను. నేను అంత గట్టిగా అరిచినా కూడా ఆ ప్రశాంతత అలానే ఉంది, ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటి వరకు నేను నా సోదరులతో మాట్లాడాను, మీతో మాట్లాడాను, నేను నడుస్తున్నాను, మాట్లాడుతున్నాను, అన్నీ చూస్తున్నాను. అయినా కూడా కానీ నేను లోపల నుండి ఒంటరిగా మౌనంగానే ఉన్నాను. ఎంతమందిలో ఉన్నా సరే లోపల మాత్రం మౌనంగానే ఉండిపోతున్నాను. నాతో నేను గొడవ పడదామన్నా సరే లోపల మాత్రం మౌనంగానే ఉండగలుగుతున్నాను. ఇప్పుడంతా స్పష్టంగా కనబడుతుంది, వినపడుతుంది కూడా. అది విని గురువు, మనం ఎంతవరకు బయట మాట్లాడుతూ ఉంటామో అంతవరకు మనం లోపల అశాంతిగానే ఉంటాము. మనం ఎప్పుడైతే బయట కాకుండా మన లోపల వైపు చూడటం మొదలు పెడతామో అప్పటి నుండి బయట మనం ఎంత మాట్లాడినా లోపల మాత్రం మౌనంగానే ఉంటుంది. మనం అనవసరంగా మాట్లాడడం వల్లనే చాలా వరకు సమస్యలు మొదలవుతాయి. ఎందుకంటే మనం మౌనంగా ఉండాలనుకోము, అవసరానికి మించి మాట్లాడుతూ ఉంటాము. ఎదుటి వారు మాట్లాడేది పూర్తిగా వినేంత సహనం కూడా మన దగ్గర ఉండదు. ఎదుటి వాళ్ళ నోరు మూయించి వాళ్లకు మనమేంటో, మన సామర్థ్యం ఏంటో నిరూపించాలి అనే ప్రయత్నం చేస్తాము. అదే మన జీవిత లక్ష్యం అనుకుంటాం. మన ఎనర్జీ అంతా అనవసరమైన మాటల్లోనే వ్యర్థమైపోతుంది. భార్యాభర్తల సంబంధంలో కూడా అంతే. భార్యాభర్తలు ఇద్దరూ ఎప్పుడూ ఒకరికొకరు వాదించుకుంటూ ఉంటారో, ఒకరి మాటను ఒకరు గౌరవించరు, అర్థం చేసుకోరో, అలాంటి వాళ్ళు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. ప్రపంచంలో సగం సమస్యలకు కారణం అవసరానికి మించి మాట్లాడడం. అందుకే మనం ఎంత అవసరమో అంతే మాట్లాడాలి. అతిగా మాట్లాడడం వల్ల మన ఎనర్జీ వేస్ట్ అవ్వడంతో పాటు ఇది ఎప్పుడూ మనల్ని మన లోపల ప్రపంచంలోకి వెళ్ళనివ్వదు. నువ్వు నీ లోపల ప్రపంచంలోకి వెళ్ళాలి అనుకుంటే వీలైనంత వరకు బయట మౌనంగా ఉండు. అందుకే మునులు, ఋషులు, ఆత్మజ్ఞానాన్ని పొందిన వారందరూ ఎవరూ లేని ప్రదేశానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈ బయట ప్రపంచంలోని మాటలు వాళ్లకు వినపడకూడదు. వాళ్ళు ఏకాంతంలో ఉండాలి, దాంతో సులువుగా తమ లోపల ప్రపంచంలోకి వెళ్ళాలి అని.
కానీ ఎవరైనా అనుకుంటే ఈ సంసార జీవితాన్ని గడుపుతూ కూడా శాంతిని పొందవచ్చు. కానీ దానికోసం వాళ్లకు తమ ఎనర్జీని వ్యర్థమైన వాటిల్లో వృధా చేయకుండా ఉండాల్సి ఉంటుంది అని చెప్తాడు. సో ఫ్రెండ్స్, ఎక్కువ మాట్లాడడం అనేది ఎక్కువ సమస్యలను తీసుకురావడమే కాకుండా మనల్ని అతి ముఖ్యమైన మన లోపల ప్రపంచంలోకి వెళ్ళనివ్వదు. అలా వెళ్ళాలి, ప్రశాంతంగా ఉండాలి అంటే మనం అనవసరమైన చోట నోటికి తాళం వేయాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.